నేను ఇర్ఫాన్ బిన్ అలీ, కశ్మీర్ గడ్డ కరీంనగర్కి చెందిన వ్యక్తి. రెండోసారి ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరు రెస్పాన్స్ అయితే లేదు. ఒక రౌడీ షీటర్ షానవాజ్ అని, ఒక వాడు తండ్రి నవాబ్ అని కొడుకు ఒక పీడియాక్ కలిగిన 3 సంవత్సరాల జైలు శిక్ష అయిని 2 టౌన్ సిఏ సపోర్ట్తోని మొత్తం క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తుండు. గత 6 నెలల నుంచి సిఏ అప్పటి నుంచి బాగా సతాయిస్తుండు. ఇంకా ఒక డిగ్రీ తీసుకొని ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన డిగ్రీ తీసుకొని ఆ డిగ్రీ పేపర్స్తోని మొత్తం ఇది డ్రామా మొత్తం గేమ్ ఆడుతుర్రు. వాళ్ళకు అన్నీ తెలిసిన తర్వాత కూడా అది మొత్తం చేస్తుర్రు వాళ్ళు. దయచేసి అది ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ ముస్తాక్ హుసేన్ కూడా రిజాల్వేషన్ లెటర్ ఇచ్చిండు. సిపి సార్ కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. మా సొసైటీకి చెందిన పేపర్స్తోని మొత్తం ఇది చేస్తారు. ఎవరు పట్టించుకుంటలేరు, దీనికి ఎవరు అది అర్థం చేసుకుంటలేరు. ఇంకా 10 లెవెల్లో సర్వే చేద్దాం. టోటల్ రెసిడెన్షియల్ ఏరియా అని ఉన్నది, అది 12 ఎకరాల 12 గుంటలు ఉన్న తర్వాత పూరా రెసిడెన్షియల్ ఏరియా మొత్తం అపార్ట్మెంట్ బిల్డింగ్ అందులో సర్వే చేయడానికి 18 చేస్తా అని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేసి దరఖాస్తు ఇచ్చిన తర్వాత పోస్ట్పోన్ చేసి మళ్ళీ 23కు రేపు మంగళవారం చేస్తామని వాళ్ళు ప్లాన్ చేస్తారు. అది ప్లాన్ చేసి వాళ్ళు ఏం సాధించడానికి ఏం సర్వే చేసి ఏదైనా మొత్తం న్యూసెన్స్ చేయడానికి పాల్పడుతున్నారు. దయచేసి ఈ ఎంఆర్ఓ గారు టు కలెక్టర్ ఈ సర్వే ఆపగలరు. సిపి సార్ బండి సంజయ్ గారు ఇది మొత్తం టైటిల్ని మొత్తం అది చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి దానికి మొత్తం పూర్తి సహకారం చేయండి. ఇప్పుడు గతంలో మీరు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చారు కదా, అప్పుడు మరి మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదా? ఇంకా సాల్వ్ కాలేదు. ఎవరు ఫోన్ చేయలే మాకు. మా రిసిప్ట్ మా దగ్గరే ఉన్నది, కాల్ వస్తుంది అది వస్తుంది అని చెప్పారు. ఇంకా ఏం రెస్పాన్స్ రాలే మాకు. పోలీసుల దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? పోలీసుల దగ్గర అంటున్నారు ఏం ఎఫ్ఐఆర్ చేస్తలేడు, ఏం చేస్తలేడు. చీటింగ్ కేసు కూడా అన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు విజయ్ కుమార్ సార్ అయితే ఒకటే చెప్తున్నారు, రౌడీలు వచ్చారు అని చెప్తున్నారు. మనకి ఏం రెస్పాన్స్ లేదు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా. మనం పోతేనే రౌడీలు. అది 2 టౌన్ అది షానవాజ్ అడ్వకేట్ పిట్టల దామోదర్, పి విజయ్ కుమార్ సిఐ 2 టౌన్ సిఐ ఇద్దరు అన్న తమ్ములు. ఇది మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఇద్దరు. 2 టౌన్ సిఐ ఆర్డీఓకు ఫోన్ చేస్తారట. ఫోన్ చేసిన తర్వాత ఆర్డీఓ సార్ ఎంఆర్ఓకు ఫోన్ చేస్తారట. అది చేసి 10-11 సర్వే చేయండి అని మొత్తం అది నోటీసులు పంపుతుర్రు మొత్తం 10 లెవెల్లో. దయచేసి ఈ సర్వే ఆపగలరు. మొత్తం టైటిల్ మొత్తం చూడండి. అక్కడ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ ఉన్నది, మస్జిద్ ఉన్నది, మదర్సా ఉన్నది, ఇంకా మొత్తం సవరణ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నది ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీది. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు సర్వే అయితే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? సర్వే ఎట్లా ఏదైనా తప్పు అయితే మాకు ప్రమాదం అవుతుంది. మనం ఎవరి దగ్గర పోవాలి అని అది. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మీకు వస్తున్న ప్రాబ్లం ఏంటి? ఆయన దగ్గర నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? వేరే సర్వే నంబర్ అని మా సర్వే నంబర్లో వస్తే ఇప్పుడు 10-11ది సర్వే నంబర్ ఉన్నది. మన దగ్గర 10-11లో ఏం డాక్యుమెంట్స్ లేదు. ఆయన దగ్గర ఏం లేదు. ఇగోండి, నేను మొత్తం ట్రాన్స్లేషన్స్ మొత్తం తెలుగు ఉర్దూలో ఉండే మా బ్రదర్ది మొత్తం తెలుగులో చేయించుకున్నా. కావాలంటే నా దగ్గర టైటిల్ ఏమున్నది నా దగ్గర తీసుకోమనండి. షానవాజ్ దగ్గర లేదు, నా దగ్గర ఉన్నది టైటిల్ నేను చూపెడతా. 10-11లో ఏమేమి ఉన్నది. 1985లో డిగ్రీ వచ్చిన తర్వాత 9 డిగ్రీలు వచ్చినాయి ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీకి. వచ్చిన తర్వాత వాళ్ళు కేసు విన్ అయిన తర్వాత మస్జిద్ కట్టుకున్నారు, మదర్సా కట్టుకున్నారు. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు. వాళ్ళ ఈ రౌడీ షీటర్ షానవాజ్తోని మొత్తం న్యూసెన్స్ అవుతుంది. ఇది మొత్తం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మేము గత 3 సంవత్సరం నుంచి బాగా ఇబ్బందిలో ఉన్నాం. మా ఆస్తి నష్టమైంది, పరువు నష్టమైంది, అన్నీ అయినాయి. బిజినెస్ కూడా మాకు దయచేసి మాది పేపర్లు జత చేసి వాళ్ళు టైటిల్ కేజీ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ ఉన్నాయి,
వాడు చీటింగ్ కేసు చేస్తున్నాడు. ఆ చీటింగ్ కేసు మీద చీటింగ్ కేసు చేసి అరెస్ట్ చేయాలి ఆయనకు. ఆయన పీడీ యాక్ట్ ఉన్నది, 3 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నది. పై కోర్టుకి అప్పీల్కి పోయిండు. ఇంకా ఈయన పోలీసు వాళ్ళు ఆయనకే సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీ మీద మీ మోకం మీద ఎప్పటి నుంచి ఉంటున్నారు? మాది ప్రాపర్టీ మొత్తం 55 సంవత్సరం నుంచి మోక మీద ఉన్నది. దానికి టోటల్ పర్మిషన్స్ ఉన్నాయి. 2000 సంవత్సరంది పర్మిషన్ ఉన్నాం. చుట్టూ పహాడి గోడ కట్టుకున్నాం. మొత్తం అసెస్మెంట్ రికార్డ్స్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానికి పర్మిషన్స్ కాపీ, కొత్త పర్మిషన్స్, పాత పర్మిషన్ అన్నీ ఉన్నాయి. మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? ఆ షానవాజ్కి, రౌడీ షీటర్కి అరెస్ట్ చేయాలి. చీటింగ్ కేసులో అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అది మనకు న్యాయం ఇవ్వాలి. క్రైమ్ బ్రాంచ్తోని వాళ్ళకు సంప్రదించి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అది చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈరోజు దరఖాస్తు ఇస్తే ఏమన్నారు? దరఖాస్తు ఇస్తే ఎంఆర్ఓ సాబ్ డిపార్ట్మెంట్ నుంచి సార్ వచ్చిండ్రు. సరే నేను సార్తో మాట్లాడతా అని చెప్పారు. కలెక్టర్ మేడం చెప్తారు.